21 రోజుల్లో ఒక పని హ్యాబిట్గా ఎలా మారుతుంది, ఇది ఎలా జరుగుతుంది, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మీ లైఫ్లో సక్సెస్ గురించి, మీ గోల్ గురించి, మనీ గురించి ఆలోచిస్తారు, ట్రై చేస్తారు. ఏది కావాలనో అది మీరు సాధించాలి. మీ మైండ్ను మీరు వాడాలి అంటే అది ఎలా పనిచేస్తుంది, మనకి ఎలా సపోర్ట్ ఇస్తుంది తెలుసుకోవాలి. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే లైఫ్ను ఫెయిల్యూర్ సైడ్ ఈజీగా తీసుకెళ్తుంది. ఫెయిల్యూర్ సైడ్ తీసుకువెళ్ళొద్దు అంటే మంచి హ్యాబిట్ను ప్రాక్టీస్ చేయాలి. పనికిరాని అలవాట్లను డిలీట్ చేయడం, కావాల్సిన అలవాట్లను హ్యాబిట్గా మార్చుకోవడం. ఫస్ట్ స్టెప్ 21 డేస్ ప్రాక్టీస్ చేయాలి. హ్యాబిట్స్ కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే న్యూరాన్స్ గురించి తెలుసుకోవాలి. మన బ్రెయిన్లో 80 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ సెల్స్. ఈ బ్రెయిన్ సెల్స్ చిన్న ఉస్కెరేణుల్లో 1 లాక్ కంటే ఎక్కువ బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. ఒక బ్రెయిన్ సెల్లో 82 GB ఉంటుంది. దాదాపు మనలో 2 లాక్ GB కెపాసిటీ ఉంటుంది. కొత్తగా ఒక పని స్టార్ట్ చేసినాం, అది హ్యాబిట్గా మారాలంటే ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ న్యూరాన్స్లోకి వెళ్తుంది. న్యూరాన్స్లోకి ఒక సెల్లోకి వెళ్ళగానే అది 10,000 న్యూరాన్స్లోకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఒక్కో న్యూరాను మిగతా 10,000 న్యూరాన్స్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. మనం చేసే పని మనకు బాగా నచ్చితే పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఒకవేళ అది నచ్చకపోతే, నెగిటివ్గా ఉంటే అది నెగిటివ్ కెమికల్స్ను రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా కెమికల్స్తో పాటు మన హ్యాబిట్ అనేది బ్రెయిన్ లోపల కనెక్టివిటీ పెరుగుతుంది. ఎంత స్ట్రాంగ్ అయితే అంత కనెక్టివిటీ పెరుగుతుంది. ఒకవేళ మనకు నచ్చకపోతే, అది నెగిటివ్ అయితే ఆ కనెక్టివిటీ కట్ అయిపోతుంది. పాజిటివ్ కెమికల్ రిలీజ్ అయినప్పుడు మన బ్రెయిన్ లోపల డోపామిన్, సెరోటోనిన్ లాంటి పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మన హెల్త్కు చాలా మంచిది. ఒకవేళ నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ అయినట్లయితే నెగిటివ్ థాట్స్తోని అది కార్టిజోల్, స్ట్రెస్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. అది మన హెల్త్ని చాలా దెబ్బతీస్తుంటుంది. స్ట్రెస్ సక్సెస్ వైపు తీసుకువెళ్ళే హ్యాబిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అవి డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఈ యాక్టివిటీస్ హ్యాపీగా చేయాలి. ఒక పని హ్యాపీగా చేస్తున్నాము అంటే రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం, ఈ హ్యాపీనెస్ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. సబ్కాన్షియస్ మైండ్లో ఏది స్టోర్ అవుతుందో ఆ హ్యాబిట్ ద్వారా రిజల్ట్ రావడానికి సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. రిజల్ట్ రావడం ద్వారా ఆ పని హ్యాబిట్గా